కాకపోతే నవంబర్లో వస్తాడనుకున్నారు. వీరమల్లుని డిసెంబర్లో రిలీజ్ చేయాల్సిందే అన్నారు. అసలు ఈ సంవత్సరం మినిమం 2 సినిమాలు రిలీజ్ అనుకున్నా కానీ అసలు ఒక్క సినిమా కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదని తేల్చేశారు. ఈ సంవత్సరానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా? పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో అనుకున్నది సాధించారు కానీ ఫ్యాన్స్ ని మాత్రం డిసప్పాయింట్ చేశారంటున్నారు జనాలు. ఆల్రెడీ సంవత్సరం అసలు షూటింగే చేయని పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాస్త సెట్ అయి ఆ నెల నుంచి షూట్ లో జాయిన్ అవుతారని టాక్ నడిచింది. అయితే అటు ఫ్యాన్స్ కి ఇటు ప్రొడ్యూసర్స్ కి ఫుల్ గ్యారంటీ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. ఈ మాట విన్న పవన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా డిసప్పాయింట్ అయిపోయారు. పవన్ సినిమా ఈ సంవత్సరం ఒక్కటైనా రిలీజ్ అవుతుందని 1000 కళ్లతో వెయిట్ చేస్తున్న అభిమానులకి అసలు షూటింగ్ ఇప్పుడప్పుడే చెయ్యనంటూ తేల్చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ఓజీకి ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. సెప్టెంబర్ 27న రిలీజ్ అనౌన్స్ చేసిన ఓజీని ఆల్రెడీ పోస్ట్ పోన్ చేశారు. పోస్ట్ పోన్ అయినా ఇంకా పవన్ షూట్ 15 రోజులే ఉంది కాబట్టి ఎప్పుడైనా కంప్లీట్ చేసి అక్టోబర్లోనో నవంబర్లోనో సినిమా రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అసలు 3 నెలల వరకు షూట్ చెయ్యననడంతో ఓజీ చూద్దామనుకున్న ఫ్యాన్స్ కి డిసప్పాయింట్మెంటే ఎదురైంది. అయితే ఓజీ బాగుంటుంది చూడండి అంటూ పవన్ అనడంతో ఈ సినిమా మీద అంచనాలతో పాటు అటు మార్కెట్ కూడా పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్న ఓజీతో పాటు ఏఎం రత్నంతో చేస్తున్న హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉన్నాయి. నిజానికి హరిహర వీరమల్లు సరిగా షూట్ చేస్తే ఇప్పటికీ సినిమా రిలీజ్ అయిపోయేది. రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమాని ఎక్కువ కాలం వాయిదా వేయలేమని, ఆల్రెడీ ఓటీటీ డీల్ అయిపోయిందని, త్వరగా షూట్ ఫినిష్ చేసి ఈ డిసెంబర్లో థియేటర్లోకి తీసుకురావాలని లేటెస్ట్ గానే ప్రొడ్యూసర్ రత్నం చెప్పారు. మరి ఇప్పుడేమో అసలు 3 నెలల వరకు షూటింగే చేయనంటున్నారు పవన్. మరోవైపు హరిహర వీరమల్లుకి దాదాపు 20 నుంచి 25 రోజులు పవన్ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. అది కూడా వారానికి 2-3 రోజులు మాత్రమే డేట్స్ అని క్లియర్గా కూడా చెప్పారు పవన్. అలాంటప్పుడు కనీసం పవన్ షూట్ కంప్లీట్ చేయాలంటే ఈజీగా 2 నెలలు టైం పడుతుంది. ఎలా చూసుకున్నా హరిహర వీరమల్లు ఈ డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. సో ఈ సినిమా కూడా ఈ సంవత్సరం రిలీజ్ కానట్టే. ఓజీ, హరిహర వీరమల్లు అయితే ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది. సగానికి పైగా షూటింగ్ కూడా అయిపోయింది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి అలా కాదు. ఇంకా సరిగా షూటింగ్ స్టార్ట్ చేయలేదు. జస్ట్ వారం 10 రోజులు షూట్ చేసి ప్రోమో వీడియో మాత్రం రిలీజ్ చేశారు. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద కూడా హైప్స్ విపరీతంగా ఉన్నాయి. అయితే ఈ సినిమా ఇప్పుడప్పుడే సెట్స్ మీదకెళ్లే సీన్ లేదు. వీటికంటే ముందే హరిహర వీరమల్లు అవ్వాలి, ఓజీ కంప్లీట్ చేయాలి. తర్వాత కానీ ఉస్తాద్ జోలికి వచ్చే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ కి. అందుకే ఉస్తాద్ అసలు ఉంటుందా ఉండదా అన్న డౌట్స్ కూడా వచ్చేస్తున్నాయి జనాల్లో. ఇక ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ ఈ మూడిట్లో ఒక్క సినిమా అయినా ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది. పవర్ స్టార్ ని కల్లారా స్క్రీన్ మీద చూసుకుందామని ఆశపడిన ఫ్యాన్స్ కి ఈ సంవత్సరం ఒక్క సినిమా కూడా థియేటర్లోకి వచ్చే ఛాన్స్ లేదని పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ హింట్ ఇచ్చినట్టే అనుకుంటున్నారు.